నమస్తే. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ప్రథమంగా పోటీ పడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అలాగే మన నిరుద్యోగుల కోసం అనునిత్యం పోరాడేది విద్యార్థుల రాజకీయ పార్టీ పోటీలో ఉన్నాయి. అయితే ప్రజలారా, మీరు ఈ వీడియో పూర్తిగా చూసినాకనే ఒక ఆలోచనకు రండి. అయితే విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ ను ఖచ్చితంగా ఓడియాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీ చేయలేదు ఒకటి. రెండోది, ఈ హైడ్రా అని పెట్టి చెరువులను కబ్జా చేసే వాళ్ళను ఆపకుండా పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టి హైదరాబాద్ ప్రజలను ఆగం చేసింది. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదే నిరుద్యోగుల సమస్యతోటి. నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలు పక్కా ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి ఎలక్షన్లు విన్ అయి ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ప్రజలారా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పటి వరకు? అయిననే చెప్పేదే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డనే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులందరికీ తెలుసు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఈయన ఉద్యోగాలు ఎన్ని ఇస్తా ఉన్నాడు, ఇచ్చే దాంట్లో ఎన్ని సమస్యలు తలెత్తినాయి. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కాలే కానీ నిరుద్యోగులు ఎన్ని నిరసనలు చేసిల్లో అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలందరినీ నట్టేట ముంచి జంబసాలు చేస్తాండి ఈ రేవంత్ రెడ్డి. ఒక అసమర్థునికి ముఖ్యమంత్రి పదవి వస్తే ఎట్లుంటుందో మనం 2 సంవత్సరాల నుండి చూస్తున్నాం. కేవలం ఎలక్షన్ల గెలవడానికి డ్రామా మీద డ్రామాలు వేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ల గెలవడానికి బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చిండు. అది కోర్టులో స్టే రావడం తోటి పార్టీ తరఫున 42% ఇస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంలో అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇస్తా అని చెప్తున్నారు. అంటే ఎలక్షన్ల కోసం, ఎలక్షన్ల గెలవడం కోసం ప్రజల్ని ఎంత మభ్య పెడతాండు. ఆల్రెడీ 2023 ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళా కొత్త హామీలకు జూబ్లీహిల్స్ లో ఓటేయడానికి మంత్రులందరూ దిగిపోతే జనాలు తిట్టని తిట్లు కాదు మంత్రులను. మీరు ఏం బీకిల్లి ఇన్ని రోజులు అని చెప్పి ఓట్లు వేయడానికి వచ్చిల్లని ప్రతి రోజు తిడతారు. మంత్రులందరూ అన్ని పన్నులు వదిలేసిపోయి ప్రచారం చేస్తున్నారు, మాకు ఓటేయండి అని. ప్రతి మంత్రికి తిట్లే జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అట్లా కొనసాగుతాను కాంగ్రెస్ ప్రచారం. కాబట్టి ప్రజలారా, కాంగ్రెస్ కి అస్సలు ఓటేయొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తుంది? రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో చేయండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏం చేస్తుంది? కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అసమర్థతను మనం చూపియాల. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ నోడగొట్టి ఇతని అసమర్థతను ప్రజల ముందుకు రాష్ట్ర వ్యాప్తంగా చూపెట్టాలి. కాబట్టి కాంగ్రెస్ కోటేయొద్దు. అయితే ఈయన కాంగ్రెస్ కోటేయొద్దు అంటాడు. అయితే బీఆర్ఎస్ మనిషేమో బీఆర్ఎస్ కోటేయమంటాడేమో అని మీరు అనుకుంటారేమో. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను కుటుంబం మొత్తం దీని పీల్చి పిప్పి చేసి వదిలిన రాష్ట్రం ఇది. ఎంత అవినీతి పాలన జరిగిందో మనం 10 ఏళ్లలో చూసినాం. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పటి నుండి లాస్ట్ కు గొర్రెలు పంపిణీ చేసేదాకా ప్రతి ఒక్క మోసం మనందరం చూసినాం. 2014 మన రాష్ట్రం వచ్చింది, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే వస్తాయని చెప్తే పోయి మొత్తం ఖజానా అంతా ఆంధ్ర పెట్టుబడిదారుల దగ్గర పెట్టిండు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ కనీసం విద్యా వైద్యం మీద కూడా దృష్టి పెట్టలేదు. కనీసం విద్యకు సంబంధించి రివ్యూలు కూడా చేయలేదు. ఇదేంటంటే ప్రజలకు విద్య అందొద్దు, దాని ద్వారా ప్రజలు ఎదగొద్దు, ఎదగపోతే మనమే, మన కులపుల్లే మనమే రాష్ట్రాన్ని నడిపించుకుంటూ ఉండొచ్చు, రాష్ట్ర సొమ్ము దోచుకుంటూ ఉండొచ్చు అని చెప్పి కేసీఆర్ ఇట్లా ప్రజల్ని మోసం చేసిండు. గొర్రెల పంపిణీలో కూడా మోసం చేసిండు. లేని గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేసినట్టు, గొల్ల కుర్మలకు ఇచ్చినట్టు బిల్లులు చూపెట్టిండు. ఎన్ని అవినీతులు! కాళేశ్వరం గాని, ఈ కార్ గాని, అట్లనే ఆర్టీసీ వాళ్ళని మోసం చేసిండు. ఇన్ని మోసం చేసిన బీఆర్ఎస్ కా మనం ఓటేసేది? వాని మీద కోపంతో వీని గెలిపిస్తే, వీని మీద కోపంతో మళ్ళీ వానే గెలిపిద్దామా? మన ప్రజలం ఇట్లే ఉందామా? రేవంత్ రెడ్డి చేసే చూస్తాము. కేసీఆర్ ఏం చేసిండు? ఆయన అనుకున్న దాంట్లో ఒక పని చేసిండు. చదువుకుంటున్న యువతకు, నిరుద్యోగులందరికీ మద్యం అలవాటు చేసి విచ్చల విడిగా బానిసల్లాగా చేసిండు. అట్లాంటి వేస్ట్ గాళ్ళకు ఓటేద్దామా? కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పిన అట్లని బీజేపీ ఓటేద్దాం అనుకున్నారు. బీజేపీ వాళ్ళు మంచి ప్రణాళిక వేసుకొని బీసీని ముఖ్యమంత్రి చేస్తాం మా ప్రభుత్వం వస్తే అని ఎలక్షన్ల ముందు చెప్పిల్లు కదా. మరి ఇప్పుడు ఎందుకు బీసీ రిజర్వేషన్ కి అడ్డుపడతారు వీళ్ళు? కేంద్రంలో ఉన్నది వీళ్ళే కదా. మన దగ్గర నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేరు? ప్రజలారా ఆలోచించండి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మైలేజ్ తన ఈగోయిస్టిక్ గా కేంద్రంలో కూర్చొని ఆపిల్లు వీళ్ళు. అంత స్వార్థపూరికంగా ఆలోచించే బీజేపీకి ఓటేస్తారా? 10 ఏళ్ళ అవినీతి చేసిన బీఆర్ఎస్ కేస్తారా? నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కేస్తారా? బీసీ రిజర్వేషన్ ఆపుతున్న బీజేపీకి ఓటేస్తారా? మన రాష్ట్రంలో, మన దేశంలో ఎప్పుడు చూడు ఇదే తంతు. ప్రజలు మారరు. బీఆర్ఎస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే మళ్ళీ బీఆర్ఎస్. వీటికే ఓటేస్తా ఉంటే మనం ఉండేందుకు? ఇక చాలా బ్రాడ్ గా ఆలోచించండి ప్రజల. వాళ్ళకు ఓటేసి ఏం లాభం? కాబట్టి కాంగ్రెస్ నోడించాల్సిందే, బీఆర్ఎస్ నోడించాల్సిందే, బీజేపీ నోడించాల్సిందే. మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రతి పౌరుడికి విద్య, వైద్యం ఉచితంగా చేయాలి. ఏ ఉచితాలు ఇవ్వద్దు. మనిషికి కావాల్సింది విద్య, వైద్యం అని ప్రతిరోజు పోరాటం చేస్తున్నాం. నిరుద్యోగులను అందరినీ ఏకం చేసి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడగొట్టి మీకు, మీ పొలిటికల్ పార్టీ వ్యవస్థకు చాత కాదు, మన ప్రాంతీయ పార్టీ, విద్యార్థుల రాజకీయ పార్టీ, యువతతోటి, చదువుకున్నోళ్ళతోటి కూడుకున్న పార్టీని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాజకీయ వ్యవస్థ మారదు అంటిల్ అండ్ అన్లెస్ ప్రజలం మనం చైతన్యమై మనం మార్చేదాకా ఇది మారదు. వాళ్ళు మారనియరు కూడా. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా బాగా ఆలోచించి సీరియల్ నెంబర్ 8 విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాం.